హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం మంచూరియన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రైస్ మనం ఏ మంచూరియాతో అయినా చేసుకోవచ్చు. వెజ్ అయినా, చికెన్ అయినా, లేకపోతే ఎగ్ మంచూరియాతో అయినా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఎగ్ మంచూరియన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. నేను 6 ఎగ్స్ తీసుకున్నా అండి. ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఎగ్ ని హాఫ్ కట్ చేసి ఎగ్ యోక్ తీసేసి ఎగ్ వైట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలండి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పావు స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల మైదా వేసుకోవాలండి. అందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ పొడిగా కలుపుకోవాలండి. తర్వాత అందులో ఒక ఎగ్ బీట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా ఉండాలండి. ఒకవేళ ఈ మిక్చర్ మీకు పలసగా అనిపిస్తే 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో ఇవి చిన్న చిన్న పకోడీలాగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఒక పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒకవేళ ఇవి లేకపోతే మామూలు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. ఇవి మీరు ఫుల్ బాల్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి, ఇది ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు. తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.